హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో అచ్చమైన తెలుగింటి ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఆవకాయ సీజన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కొత్త ఆవకాయ అయితే ఉండాల్సిందే కదా. అయితే ఈ ఆవకాయ పచ్చడి కోసం ఇదిగోండి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకున్నాను. వీటిపై ముచ్చుకులు కోసేసి ఇట్లా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగి తర్వాత ఇలాగా ఒక పొడి క్లాత్తో మొత్తం కాయని శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడిచేసి వీటిని కొంచెం సేపు ఇలా ఆరబెట్టాలండి గాలికి. తర్వాత వీటిని ముక్కలుగా కోసేసి మనం ఎంత సైజు ముక్క తీసుకోవాలో అంత సైజు ముక్కలు ఇలా కోసేసుకొని దీంట్లో లోపల ఉన్న జీడి పైన ఒక పొరలా ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలన్నమాట. తీసుకుని కొంచెంసేపు ఆరబెట్టేయాలి. ఇలా పెద్ద గిన్నెలోకి ఆయిల్ తీసేసుకొని ఆయిల్లో ఇప్పుడు 5 డబ్బాల మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కల్ని ఇలాగా ఆయిల్లో వేసి తీస్తే ఒకసారి ముక్క గట్టిగా ఉంటుంది అన్నమాట, మెత్తపడదు. ఇట్లాగా 5 డబ్బాల ముక్కల్ని వేసేసి ఆయిల్లో ఇప్పుడు తీసి పక్కన గిన్నెలో వేసేసుకుందాం. మనం ముక్కల్ని ఏ డబ్బాతో అయితే కొలుచుకున్నామో ఆ డబ్బాతోనే ఉప్పు, కారము, ఈ మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ తీసుకోవాలండి. ఈ ముక్కల్ని ఇలా కలిపేసుకుని ఈ పక్కన ఉన్న ఈ గిన్నెలో వేసేస్తున్నాను. ఇట్లా కలిపేస్తే ఏంటంటే ముక్క గట్టి పడుతుంది అన్నమాట. పచ్చడి ఎన్నాళ్ళు ఉన్నా సరే ముక్క అయితే మెత్తపడదు. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అండి, ఇది కల్లుప్పు పౌడర్ చేసి ఇది వేసుకున్నాను. తర్వాత మెంతిపిండి అండి, మెంతిపిండి ఒక చిన్న కప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఆవపిండి మెంతిపిండి కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు డబ్బాలో మనం మామిడికాయ ముక్కలు తీసుకున్న డబ్బాలో సగం ఆవపిండి వేసాను. తర్వాత కారము ఒక డబ్బా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మొత్తం ఒకసారి కలపాలండి. ఈ పొడులన్నీ ఈ ముక్కలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి నూనె అయితే వేయాలి. ఈ పచ్చడి కోసం నేను పల్లీల నూనె అయితే వాడుతున్నామండి మేము. పల్లీల నూనె అయితే పచ్చడి కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో నూనె వేసేసుకుందాం. ఇది కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడి నేనైతే ఓన్గా చేయట్లేదండి, మా అమ్మ పక్క నుండి చెప్తుంటే నేను అన్నీ కలుపుతున్నా. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ జాడీలో కూడా కొంచెం ఆయిల్ వేస్తానండి అడిగిన, ఎందుకంటే అడుగు పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందని ఆయిల్ వేసాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని జాడీలోకి ఎత్తేసుకోవాలి పచ్చడి. ఇలాగే మిగిలిన ముక్కలు కూడా ఇలా కలిపేసుకోవాలండి. దీంట్లోకి పొట్టు వలిసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి, పొట్టు తీసేసినవి. ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలోకి పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం జాడీలో వేసేసుకోవాలి. మనం అన్నీ పక్కా కొలతలతో తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. పాడవకుండా మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది అన్నమాట. ముక్క కూడా మెత్తపడదు. ఇలాగ మొత్తం జాడీలో పెట్టేసేయాలి. ఇది 3 రోజుల వరకు దీన్ని ఇంకా మనం కదపకూడదండి. 3 రోజుల తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ తీసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట పచ్చడి. అంతేనండి, కమ్మనైన ఆంధ్ర ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా పచ్చడి కలిపిన పళ్ళెంలోనే వేడి వేడి అన్నం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ముద్దలు కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.